హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నిరుద్యోగ అభ్యర్థుల కోసం ఒక బంపర్ నోటిఫికేషన్ అధికారికంగా నిన్న ఐబీపీఎస్ నుంచి అఫీషియల్గా 5000+ వేకెన్సీస్కి ఈ యొక్క రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఎగ్జాక్ట్గా 1 మంత్ బ్యాక్ ఆర్ఆర్బి రీజనల్ రూరల్ బ్యాంక్స్లో మనకి 10,000+ వేకెన్సీస్కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. అలాగే ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేస్తున్నటువంటి ఈ యొక్క ఐబీపీఎస్ క్లర్క్ ఉద్యోగాలకి 5000+ వేకెన్సీస్కి నిన్ననే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మనకి వేకెన్సీస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి మీ యొక్క సొంత జిల్లాల్లోనే జాబ్ సాధించేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఈ యొక్క పోస్టులకు వచ్చేసి ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు అండ్ దీని సెలెక్షన్ ప్రాసెస్ గురించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కంప్లీట్గా చూడండి. అండ్ అలాగే ఈ వీడియోని ప్లీజ్ మీరు లైక్ చేయండి అండ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇలాంటి నోటిఫికేషన్స్ గురించిన మరిన్ని అప్డేట్స్ మీకు అందించడానికి. ఎవరైతే ఇలాంటి నోటిఫికేషన్స్ గురించి ఎదురు చూస్తున్నారో వాళ్ళతో కూడా ఈ నోటిఫికేషన్ ని, ఈ వీడియోని షేర్ చేయండి. ఎవరైతే ఇప్పటివరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ మీరు కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేశారంటే ఇలాంటి మరిన్ని నోటిఫికేషన్స్ గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు అందిస్తూ ఉంటాం. ఇక డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ నోటిఫికేషన్ అనేది ఐబీపీఎస్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ నుంచి రిలీజ్ చేశారు. కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ క్లర్క్స్ ఇన్ పార్టిసిపేటింగ్ బ్యాంక్స్ అంటే బ్యాంక్స్లో గల క్లర్క్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి 5000+ వేకెన్సీస్ని రిలీజ్ చేశారు. దీనిని మీరు ఐబీపీఎస్ క్లర్క్ రిక్రూట్మెంట్ 2021 అని కూడా చెప్పవచ్చు. ఇకపోతే వేకెన్సీస్ డీటెయిల్స్ గమనించినట్లయితే పార్టిసిపేటింగ్ బ్యాంక్స్ అంటే ఈ నోటిఫికేషన్లో గల బ్యాంక్స్ వివరాలు చూసినట్లయితే బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్ అండ్ పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్. సో ఇలా ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న ఈ 11 బ్యాంకుల్లో 5000+ క్లర్క్ ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ అనేది అయితే రిలీజ్ చేశారు. ఇకపోతే ఫ్రెండ్స్, ప్రతి ఒక్క రాష్ట్రంలో ఒక్కో బ్యాంక్లో ఉన్న వేకెన్సీస్ గురించి డీటెయిల్స్ అనేవి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అవి చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విషయానికి వచ్చేసరికి బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మొత్తంగా 9 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ అలాగే కెనరా బ్యాంక్లో 3, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్లో 3, ఇకపోతే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మొత్తంగా 248 వేకెన్సీస్ అయితే ఉన్నట్లు ఇక్కడ మెన్షన్ చేశారు. ఇంకా తెలంగాణ రాష్ట్ర విషయానికి వచ్చేసరికి బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మొత్తంగా 5 వేకెన్సీస్ ఉన్నాయి. కెనరా బ్యాంక్లో 1, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 34, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో 16, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్లో 2 అండ్ ఇంకా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మొత్తంగా 205 వేకెన్సీస్ ఉన్నట్టు ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ అలాగే మనకి వేరే స్టేట్స్లో కూడా మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి కాబట్టి మీరు ఏ స్టేట్ అయినా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మీకు ఆ స్టేట్కి సంబంధించిన లోకల్ లాంగ్వేజ్ అనేది తప్పనిసరిగా వచ్చి ఉండాలి. అలాగైతే మీరు ఈ వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు. 2 తెలుగు రాష్ట్రాల్లో వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి మీరు మీ సొంత రాష్ట్రాల్లోనే అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇకపోతే అప్లికేషన్ ఎబిలిటీ అంటే ఈ వేకెన్సీస్కి సంబంధించిన అప్లికేషన్ ఎబిలిటీ చూసుకున్నట్లయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఏ క్యాండిడేట్ మస్ట్ బి ఐదర్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఏ సబ్జెక్ట్ ఆఫ్ నేపాల్, ఏ సబ్జెక్ట్ ఆఫ్ భూటాన్. మీరు కనుక ఈ 3 ప్రాంతాల్లో దేనికైతే సంబంధించినట్లయితే మీకు ఈ వేకెన్సీస్కి అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ నోటిఫికేషన్లో మెన్షన్ చేసిన విధంగా జూలై 1, 2021 నాటికి మీకు మినిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 20 ఇయర్స్ మెన్షన్ చేశారు. అండ్ అలాగే మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 28 ఇయర్స్గా మెన్షన్ చేశారు. ఇంకా డేట్ ఆఫ్ బర్త్ విషయానికి వస్తే జూలై 2, 1993 నుంచి జూలై 1, 2001 వరకు ఉంది. అంటే అభ్యర్థులు ఎవరైతే ఈ పోస్టులకు అప్లై చేస్తున్నారో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఈ 2 డేట్స్ మధ్యలో ఉండే విధంగా చూసుకోవాలి ఫ్రెండ్స్. అండ్ అలాగే అప్పర్ ఏజ్ లిమిట్ రిలాక్సేషన్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ అండ్ అలాగే
ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే 3 ఇయర్స్, ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ పాయింట్ అయితే ఉంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, విద్యా అర్హత గురించి చూసినట్లయితే ఈ పోస్టులకి అప్లై చేసే అభ్యర్థులు ఏదైనా విభాగంలో డిగ్రీ లేదా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే మీకు డిగ్రీ క్వాలిఫికేషనే కాకుండా కంప్యూటర్లో కూడా కొంచెం నాలెడ్జ్ ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఆపరేటింగ్ అండ్ వర్కింగ్ నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్ సిస్టమ్స్ ఇస్ మ్యాండేటరీ. Candidate should have certificate, diploma, degree in computer operations, language, should have studied computer or information technology as one of the subjects in the high school, college or any institutions అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఫ్రెండ్స్, ఈ పోస్టులకి అప్లై చేసుకున్న అభ్యర్థులకి లాంగ్వేజ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఈ రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకి, ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో అంటే ఏపీ అండ్ తెలంగాణలో లోకల్ భాష తెలుగు కాబట్టి ఈ రెండు రాష్ట్రాల నుంచి అప్లై చేసే అభ్యర్థులకి తెలుగులో మాట్లాడడం, రాయడం అండ్ అలాగే చదవడం మీద ఒక టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్క రాష్ట్రం వాళ్ళకి వారి వారి లోకల్ లాంగ్వేజ్ మీద ఒక టెస్ట్ అనేది కండక్ట్ చేసి ఈ పోస్టులకి ఎంపిక అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇకపోతే సెలెక్షన్ ప్రాసెస్, ఎంపిక విధానానికి వచ్చేసరికి ఈ నోటిఫికేషన్లో ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. అదేంటి అంటే ఈ పోస్టులకి 2 ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. ఫస్ట్ వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. ఒకవేళ ఇందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులకి నెక్స్ట్ మెయిన్ ఎగ్జామ్ నిర్వహించి ఎంపిక అయితే చేయడం జరుగుతుంది. ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కి సంబంధించిన ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో టోటల్గా 30 క్వశ్చన్స్ ఉంటాయి. 30 మార్క్స్కి ఇంగ్లీష్ లాంగ్వేజ్కి 20 మినిట్స్ టైం అనేది అలాట్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే న్యూమరికల్ ఎబిలిటీకి 35 క్వశ్చన్స్ ఉంటాయి. 35 మార్క్స్కి 20 మినిట్స్ టైం లిమిట్ అనేది ఉంటుంది. రీజనింగ్ ఎబిలిటీకి 35 క్వశ్చన్స్, 35 మార్క్స్, 20 మినిట్స్ టైం అనేది అలాట్ చేయడం జరుగుతుంది. ఇలా మొత్తం ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి కలిపి 100 మార్క్స్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది. 60 మినిట్స్ టైం అనేది అలాట్ చేయడం జరుగుతుంది. ఇందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులకి మెయిన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేసి ఈ పోస్టులకి ఎంపిక చేస్తారు. మెయిన్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే జనరల్ ఆర్ ఫైనాన్షియల్ అవేర్నెస్. ఇందులో మొత్తం 50 క్వశ్చన్స్ ఉంటాయి. 50 మార్క్స్కి 35 మినిట్స్ వరకు. జనరల్ ఇంగ్లీష్లో 40 క్వశ్చన్స్ ఉంటాయి. 40 మార్క్స్కి 35 మినిట్స్ వరకు. రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ 50 క్వశ్చన్స్ ఉంటాయి. 60 మార్క్స్కి 45 మినిట్స్ వరకు. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 50 క్వశ్చన్స్ ఉంటాయి. 50 మార్క్స్కి 45 మినిట్స్ వరకు. ఇలా మెయిన్ ఎగ్జామ్ వచ్చేసి 200 మార్క్స్కి ఉంటుంది. అండ్ ఇది మొత్తం 160 మార్క్స్కి కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ఎగ్జామ్ లాంగ్వేజ్ వచ్చేసరికి ఇక్కడ కింద క్లియర్గా మెన్షన్ చేశారు. ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ వచ్చేసరికి ఇంగ్లీష్ ఆర్ హిందీలో మనకి పేపర్ అవైలబుల్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఆన్లైన్లో. ఈ 2 ఎగ్జామ్స్కి కలిపి అంటే ప్రిలిమినరీ ఎగ్జామ్కి అండ్ ఆల్సో మెయిన్ ఎగ్జామ్కి కలిపి ఎగ్జామినేషన్ సెంటర్ డీటెయిల్స్ కూడా నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. అన్ని రాష్ట్రాల ప్రజలకి వారి వారి రాష్ట్రాల్లోనే సెంటర్స్ అనేది అలాట్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం అండ్ విజయనగరం. ఈ సెంటర్స్లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. అండ్ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మెయిన్ ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి గుంటూరు, కర్నూలు, విజయవాడ అండ్ విశాఖపట్నం. తెలంగాణ రాష్ట్రం విషయానికి వచ్చేసరికి ప్రిలిమినరీ ఎగ్జామ్కి సంబంధించి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ ఈ సెంటర్స్లో ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఇకపోతే మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేసి హైదరాబాద్లో కండక్ట్ చేస్తారని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ అలాగే ఈ 2 ఎగ్జామ్స్కి కలుపుకొని నెగిటివ్ మార్క్స్ అనేవి అయితే ఉంటాయని చెప్పేసి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఇక అప్లికేషన్ ఫీ విషయానికి వచ్చేసరికి ఇక్కడ డీటెయిల్డ్గా ఇచ్చారు. అప్లికేషన్ ఫీ అనేది మనకి ఈ రోజు నుంచి ఆగస్ట్ 1 వరకు చెల్లించాల్సిన డ్యూ టైం అయితే ఉంది. ఈ డేట్స్ లోపు మీరు ఎప్పుడైనా ఆన్లైన్ ఫీలో చెల్లించుకోవచ్చు. ఇకపోతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి 175 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీగా చెల్లించాలి. అండ్ అలాగే ఈ కేటగిరీస్ కాకుండా మిగిలిన అదర్ కేటగిరీస్ వాళ్ళందరూ 850 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీ ఆన్లైన్లో చెల్లించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ అనేవి ఇక్కడ నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ద టెంటేటివ్ షెడ్యూల్ ఆఫ్ ఈవెంట్స్ ఈజ్ యాజ్ ఫాలోస్. అంటే ఈ ప్రాసెస్లో మనకు కొన్ని ఈవెంట్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. ఆ ఈవెంట్స్కి సంబంధించిన డేట్స్ అనేవి ఇక్కడ మెన్షన్ చేశారు. ఫస్ట్గా మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్కి సంబంధించి ఈ రోజు నుంచి 1 ఆగస్ట్ వరకు మనకి టైం అనేది అలాట్ చేశారు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కోసం. అండ్ అలాగే ఆన్లైన్ అప్లికేషన్ ఫీ కోసం కూడా ఈ రోజు నుంచి 1 ఆగస్ట్ వరకు మనకి టైం అనేది ఉంది ఫ్రెండ్స్. అండ్ అలాగే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మనకి ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అనేది ఒకటి కండక్ట్ చేస్తున్నారు. ఈ ఎగ్జామినేషన్ ట్రైనింగ్కి సంబంధించి మనకి కాల్ లెటర్స్ అనేవి ఆగస్ట్లో రిలీజ్ చేస్తారు.
అండ్ అలాగే ఈ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అనేది మనకి 16th ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ తర్వాత మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి సంబంధించి మనకి హాల్ టికెట్స్ అనేవి ఆగస్ట్లో రిలీజ్ అవుతాయి. అండ్ అలాగే ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ డేట్స్ వచ్చేసి 28th ఆగస్ట్, 29th ఆగస్ట్ అండ్ అలాగే 4th సెప్టెంబర్. ఈ 3 డేట్స్లో మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ మనకి ఇంతకుముందు మెన్షన్ చేసిన సెంటర్స్లో ప్రతి ఒక్క స్టేట్లో కండక్ట్ చేస్తారు. అండ్ అలాగే ఈ రిజల్ట్స్ వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్వి మనకి సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ 2021లో రిలీజ్ చేస్తారని మెన్షన్ చేశారు. ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి నెక్స్ట్ ఎగ్జామ్ అంటే మెయిన్ ఎగ్జామ్కి వచ్చేసరికి వాళ్ళకి హాల్ టికెట్స్ అక్టోబర్లో రిలీజ్ చేస్తారు, అక్టోబర్ 2021కి. అండ్ ఈ మెయిన్ ఎగ్జామ్ వచ్చేసి 31st అక్టోబర్ 2021కి కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ఎక్కడైతే మనకి సెంటర్స్ అలాట్ చేశారో ఆయా సెంటర్స్లో ఆయా రాష్ట్రాల వాళ్ళకి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. అండ్ వీటన్నిటి తర్వాత మనకి అలాట్మెంట్ ఆర్డర్, ప్రొవిజనల్ అలాట్మెంట్ అంటే మీకు జాబ్ వచ్చినట్లయితే మీ జాబ్ స్టార్టింగ్ వచ్చేసి ఏప్రిల్ 2022లో స్టార్ట్ అవుతుంది. ఇకపోతే జాబ్ లొకేషన్ విషయానికి వచ్చేసరికి మనకి స్టార్టింగ్లో నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు కదా, అంటే అక్కడ మెన్షన్ చేసిన విధంగా 11 బ్యాంక్స్లో ఆల్ ఓవర్ ఇండియాలో మనకి పోస్టింగ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ 5000+ వేకెన్సీస్కి మీరు తప్పకుండా అప్లై చేయండి. అండ్ ఈ ఆపర్చునిటీని మీరు ఎవ్వరూ లూజ్ చేసుకోకండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్లో ఎవరైనా ఇలాంటి జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే వాళ్ళందరితో కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి అండ్ దీన్ని మాక్సిమం నెంబర్స్కి పాస్ అయ్యేలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇక ఈ నోటిఫికేషన్కి సంబంధించిన లింక్ అండ్ అప్లికేషన్ లింక్ అనేది మేము డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు అక్కడ నుంచి ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే ఈ యొక్క నోటిఫికేషనే కాకుండా అంటే IBPS క్లర్క్ రిక్రూట్మెంట్ 2021 కాకుండా 1 month బ్యాక్ వచ్చిన RRB రీజనల్ రూరల్ బ్యాంక్స్ నోటిఫికేషన్కి కూడా లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఈ రెండు ఆపర్చునిటీస్ని మీరు యూజ్ చేసుకోండి, ప్లీజ్ మిస్ చేసుకోకండి. థ్యాంక్ యూ.